ఓం శాంతి. ఈరోజు మురళి 29/8/2026. మధురమైన పిల్లలారా, అన్ని విషయాల్లోనూ సహనశీలులుగా కండి. నిందాస్తుతి జయాపజయాలు మొదలైన వాటన్నింటిలోనూ సమానంగా అవ్వండి. చెప్పుడు మాటలను విశ్వసించకండి. ఎంత ధారణాయుక్తమైన మురళి ఇది! మన బ్రహ్మకుమారీస్ బ్రాహ్మణ పరివారంలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన విషయం. ఈరోజు పక్కా ప్రతిజ్ఞ చేస్తాం. ఏమని? చెప్పుడు మాటలు వినము, చూస్తే కానీ నమ్మకూడదు. అట్లాంటి చెప్పుడు మాటలు వినింటే ఏమైంది? రాముడు అరణ్యవాసము 12 సంవత్సరాలు పోవాల్సి పడే కదా. అందుకే చెప్పుడు మాటలు వినకూడదు. మంతర పని అది. ఏదో ఒకటి ఎవరి గురించో చెప్తా చెవుల్ని చెడిపిచ్చేస్తారు. చెప్పుడు మాటలు వినకూడదు. అందుకే చెవులు పవిత్రంగా కావడం అంటే అర్థం చెప్పుడు మాటలు వినరు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం పైన. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి కూడా కారణమే చెప్పుడు మాటలు విని. ఒక ఫ్యామిలీగా ఉండి ఒకప్పుడు 60 మంది ఉండేవాళ్ళు ఒకే ఫ్యామిలీలో. అట్లాంటిది ఇప్పుడు 4 కొడుకులైతే 4 వివాహమైన తక్షణమే డివైడ్ అయిపోతున్నారు. విచ్ఛిన్నమయ్యేదానికి కారణమే చెప్పుడు మాటలు. అందుకయ్యే ఎప్పుడు ఎవరి పట్ల కానీ వేరే వాళ్ళు చెప్పినారు కాబట్టి అదే దృష్టితో చూద్దాము అనేది అనుకోకూడదు. ఎప్పుడు ఎవరు ఎట్లన్నా చెప్పుకొని మనకు సంబంధం లేదు. మనం అదే దృష్టితో ఎప్పుడు చూడకూడదు. వదిలేసి దాన్ని మర్చిపోయి ఆత్మ ఒరిజినల్ క్వాలిటీ ఏదో, ఆత్మ బాయి దృష్టి ఏదుందో దాన్ని పక్కా చేసుకొని చూడాలి. అది బాబా చెప్తున్నారు. విశేషంగా చెప్పుడు మాటలు బ్రాహ్మణ పరివారంలో చెప్పడము తప్పే, వినడము తప్పే. చెప్పేవాళ్లకు పాపమే, వినేవాళ్లకు పాపమే. అమృతవేళ యోగం చేసి మురళి విని పవిత్రత ధారణ ఉండి ఎంత పుణ్యం సంపాదించుకుంటారో అంత పుణ్యమంతా సమాప్తమైపోతుంది చెప్పుడు మాటలు వింటే, మనస్సును ఖరాబ్ చేసుకుంటే, లేదా ఒకరి మాటలు ఒకరికి చెప్తే. అందుకే దయచేసి ఈరోజు మనందరం ప్రతిజ్ఞ చేస్తాం, చెప్పుడు మాటలు వినము, తప్పకుండా వినం బాబా. విశ్వసించకూడదు. అన్ని విషయాల్లోనూ సహనశీలులుగా కావాలా. చాలా పెద్ద స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్తున్నారు బాబా. నిందాస్తుతి మానవమానాలు శీతోష్ణ సుఖ దుఃఖాలలో సమానంగా ఉండేవాళ్ళే స్థితప్రజ్ఞులు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఎనకేన చిత్. ఎవరి చిత్, ఎవరి బుద్ధి అయితే, ఎవరి హృదయం అయితే సంతుష్టంగా ఉంటుంది అంటే, ఎవరైతే శీతోష్ణ సుఖ దుఃఖాలలో, మానవమానాలలో, జయపరాజయాలలో, నిందాస్తుతులలో సమానంగా ఉంటారో అలాంటి వాళ్ళే సంతుష్టంగా ఉండగలరు. వాళ్ళే స్థితప్రజ్ఞులు. చాలా పెద్ద విషయం. ఆత్మాభిమాని స్థితి ఇది. ప్రశ్న: ఆత్మ ఎల్లప్పుడూ ఉన్నతి కళల్లో వెళ్ళేందుకు సహజమైన ఉపాయం ఏమి? జవాబు: ఒక్క బాబా నుండే వినాలి, ఇతరుల నుండి వినకండి. వ్యర్థమైన పరచింతనలో, వ్యర్థమైన విషయాల్లో మీ సమయాన్ని పాడు చేసుకోకండి. అప్పుడు ఆత్మ సదా పైకెక్కే కళల్లోనే ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వలన, వాటిని విశ్వసించడం వలన మంచి పిల్లలు కూడా పాడైపోతారు. సేవలో విఘ్నాలు వచ్చేదానికి కారణమే చెప్పుడు మాటలు విని. ఈ సెల్ ఫోన్లు వచ్చి పాడైపోతున్నారు అందరూ. విని విని చెప్పి అవసరమైంది అనవసరమైంది సెంటర్లలో విఘ్నాలు రావడానికి కారణమే అనేక మంది అనేక విషయాలు, పనికిరాని విషయాలన్నీ చెప్పి వాళ్ళ బుద్ధినే చెడగొట్టేస్తారు.
దానికే బాబా అంటారు, చెప్పుడు మాటలు వినడం వల్ల, వాటిని విశ్వసించడం వల్ల మంచి పిల్లలు కూడా పాడైపోతారు. బాగుండేవాళ్ళు, ఎంత బాగా సేవ చేస్తూ ఉండేవాళ్ళు కూడా పాడైపోతారు. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓం శాంతి. ఓం శాంతి బాబా. తప్పకుండా అర్ధకల్పం రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుంచి మేము బాబాను స్మృతి చేశాము అని ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలకు స్మృతి కలిగింది. మనం 5000 సంవత్సరాల నుండి కల్ప వెనక కూడా స్మృతి చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. రావణ రాజ్యం అయినప్పటి నుంచి కూడా బాబాని స్మృతి చేసినాం. కానీ బాబా యథార్థంగా తెలియదంతే. అలాగని మొత్తం అర్ధకల్పమంతా స్మృతి చేశారనేవి కాదు. ఎప్పుడెప్పుడైతే దుఃఖాలు కలిగాయో అప్పుడప్పుడంతా స్మృతి చేశారు. అది ఇప్పుడు కూడా అంతే కదా. ఏదైనా కష్టము ఇబ్బంది వచ్చిందంటే ఎక్కువ స్మృతి చేస్తాం. అందుకయ్యే బాబా అంటున్నారు, ఇది ఒక బహానా మనకు స్మృతి చేయడానికి. అందుకు సంగమ యుగంలో విఘ్నాలు రావడం కూడా చాలా మంచిది. ఎంత విఘ్నాలు వస్తే, ఎంత పరిస్థితులు వస్తే అంత బాబా దగ్గరికి మన మనసు పోతుంది. లేదంటే అన్ని సౌలభ్యంగా ఉంటే బాబాని మర్చిపోతాం కదా. అది ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడైతే దుఃఖాలు పెరిగిపోతాయో అప్పుడు స్మృతి చేశారు. భక్తి మార్గం ద్వారా మనం కిందికి దిగుతూ వచ్చామని మీకు తెలుసు. డ్రామా రహస్యం మీ బుద్ధిలో ఉంది. నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. మనం వారికి చెందిన వారిగా అయిపోయాం బాబాకు. కావున ఎక్కువ జ్ఞానం కూడా అవసరం లేదు. బాబాకు చెందిన వారిగా అయ్యాం. కావున బాబా ఆస్తికి యజమానులుగా అయ్యాం. కర్మేంద్రియాలతో ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. భక్తి మార్గంలో భగవంతుని కలుసుకునేందుకు ఎన్నో యజ్ఞ తపాదులు, దాన పుణ్యాదులు చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఎన్నో తీర్థయాత్రలు, మందిరాలు లెక్కలేనంతగా ఉన్నాయి. మొత్తం భారతదేశంలో ఉన్న తీర్థస్థానాలన్నీ మరియు మందిరాలన్నీ తిరగగలిగిన మనుషులు ఒక్కరు కూడా లేరు, అన్నున్నాయి. అలా ఎవరైనా తిరిగినా కూడా లభించేది ఏమీ లేదు. అక్కడంతా తొక్కిసలాటలే, ప్రశాంతత లేదు. ఇక్కడ హడావుడి విషయమే లేదు. ఇక్కడ పాటలు పాడే విషయమే లేదు. చప్పట్లు కొట్టే విషయము లేదు. ఇప్పుడు ఈ కాలంలో కొంచెం కొంచెం పాటలు పాడాలా, కొంచెం కొంచెం చప్పట్లు కొట్టాలా, అలాంటి నిద్రపోతా అంటారు కదా. మనుషులు ఏమేమో చేస్తూ ఉంటారు. లెక్కలేనంత కర్మకాండ ఉంది. ఇక్కడ పిల్లలైన మీరు కేవలం స్మృతి చేయాలి, ఇంకేమీ లేదు. ఇంట్లో ఉంటూ కూడా అన్నీ చేస్తూ కూడా కేవలం ఒక తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు మనం దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. అన్నపానాదులు కూడా శుద్ధంగా ఉండాలి. 36 ప్రకారాల భోజనం అక్కడ లభిస్తుంది. ఇక్కడ సాధారణంగా ఉండాలి. చాలా ఎక్కువగాను ఉండకూడదు, చాలా తక్కువగాను ఉండకూడదు. అన్ని విషయాలలోనూ సహనశీలత కావాలి. బాగా చెవులు తెరుచుకోనేనండి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. చాలా చాలా ఆయిల్ డబ్బాలు తాగకూడదు. అంత డ్రై ఫ్రూట్స్ అన్నీ తినడము, ఎక్కువ ఖర్చు చేయడం తినడానికి, ఇవంతా తప్పే. బాగా అర్థం చేసుకోండి బాబా మురళిని. మంచిగా ఉందంటే ఏదైనా వేస్ట్ చేయకూడదు. బాబా అంటున్నారు, ఎక్కువగానూ ఉండకూడదు, చాలా తక్కువగానూ ఉండకూడదు, ఏమీ లేకుండానూ ఉండకూడదు. అన్ని విషయాలలోనూ సహనశీలత కావాలి. నిందాస్తుతి, జయపరాజయాలు, శీతోష్ణాలు అన్నింటినీ సహించాలి. ఈ సమయమే అటువంటిది. నీళ్లు లభించవు, ఇది లభించదు, అది లభించదు. సూర్యుడు తన శాపాన్ని చూపిస్తున్నాడు. ఎంత పెద్ద శాపం! తాపాన్ని చూపిస్తున్నాడు. అగ్గి చెక్క ఎట్లా చూడండి, 12 నెలలు ఎండాకాలమేమో అన్నట్లయిపోతుంది. ఇప్పుడు శాకం చూపిస్తున్నాడు, తాపాన్ని. ప్రతి వస్తువు తమోప్రధానంగా ఉంది. ఈ సృష్టే తమోప్రధానం. తత్వాలు కూడా తమోప్రధానమైనవే. కావుననే ఇవి దుఃఖాన్ని ఇస్తున్నాయి. నిందాస్తుతులలో కూడా మీరు వెళ్ళకూడదు అని అండర్లైన్ చేసుకోండి.
ఈరోజు ఎవరైతే నన్ను పొగుడుతారో రేపు ఖచ్చితంగా వాళ్ళు నిందిస్తారని అర్థం. కాబట్టి పొగిడేటప్పుడు పొంగిపోవద్దు, నిందించినప్పుడు కుంగిపోవద్దు. వీళ్ళు ఎందుకు ఇట్లా అన్నారు, వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు అనుకునే వద్దు. అంత ఈజీ ఏం కాదు, చెప్పేంత ఈజీ. అన్నప్పుడు అందరి ముందర అన్నారు, అప్పుడు కూడా సహించుకోవాల్సిందే. ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మనకి విఘ్న రూపకంగా అవుతూ ఉంటారు. సహనశీలత కావాలి. నిందాస్తుతి, జయపరాజయాలు, శీతోష్ణాలు అన్నింటినీ సహించాలి. ఈ సమయమే అటువంటిది. నీళ్లు లభించవు, అది లభించదు, ఇది లభించదు. సూర్యుడు కూడా తన తాపాన్ని చూపిస్తున్నాడు. బాబా అంటున్నారు, నిందాస్తుతులలోకి కూడా మీరు వెళ్ళకూడదు, అలజడి చెందకూడదు. చాలామంది ఉన్నారు, ఎవరైనా ఏదైనా తప్పుగా వినిపించినట్లయితే అలజడి అయిపోతారు. ఏదైనా చెప్పినామంటే అయిపోయా, ముట్టుకుంటే 30,000, పట్టుకుంటే 10,000 అయిపోయింది. చాలా సూక్ష్మం అయిపోయినారు. ఎందుకంటే ఈ రోజుల్లో తప్పుడు విషయాలను తయారు చేయడం ఎంతగానో ఉంది. చాలా సారాయి బ్రాందీ అంగడికి చిల్లర కోసం పోతే, అయ్యో మేము వంశాంత అక్కలను అక్కడ చూసినాం, మీకు తెలీదు, నిజంగా కావాలంటే చూడండి అంటారు. అంత జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఎన్నో అపవాదాలు. ఈ రోజుల్లో తప్పుడు విషయాలను తయారు చేయడం ఎంతగానో ఉంది. నీకు దేహాభిమానం ఉంది, బాహ్య అట్టహాసం ఎక్కువగా ఉంది, బాబా నీ గురించి చెప్పారు అని ఎవరైనా అంటే వెంటనే జ్వరమే వచ్చేస్తుంది. ఏమంట, ఓయమ్మ ఇంత డైరెక్ట్గా ఏడ చెప్పగలం ఎవరికి? ఫస్ట్ నువ్వు చూసుకో అంటారు. నీకు దేహాభిమానం ఉంది, బాహ్య ఆడంబరం ఎక్కువగా ఉంది, బాబా నీ గురించి చెప్పినారు ఇట్లా అని ఎవరికైనా చెప్తే ఇంక జ్వరమే వస్తుందంట. నిద్ర కూడా పోతుంది. అర్ధకల్పంగా మనుషులు ఇలా ఉన్నారు. ఎవరికైనా వెంటనే జ్వరం ఎక్కిస్తారు. దాంతో వారు బేజారైపోతారు. కావున ఏ విధమైన వ్యర్థ విషయాలను వినకండి. బాబా ఎప్పుడూ ఎవరిని నిందించరు. పిల్లలకు అర్థం చేయించేందుకు తండ్రి ఇలా ఏదైనా చెప్తారు. చెప్పుడు మాటలు ఒకరికొకరు వినిపించడం వల్ల మంచి మంచి పిల్లలు కూడా పాడైపోతారు. సెంటర్లోని సమాచారాన్ని ఇంటికి చెప్పేది, సెంటర్లోని సమాచారాన్ని ఎవరైనా కుమారులు అన్నయ్యలకు చెప్పేది, వాళ్ళ బుద్ధిని చెడగొట్టేది, సేవలో విఘ్నాలు వేసేది, ఇది ఎంత మహాపాపం, లెక్కలేనంత పాపం. మరి ఎట్లా రియలైజ్ అవుతారు, ఎప్పుడు రియలైజ్ అవుతారు దేవునికే తెలుసు. మంచి మంచి పిల్లలు కూడా పాడైపోతారు. కావున ద్రోహులుగా అయ్యి వ్యర్థమైన విషయాల్ని ఒకరికొకరు వినిపించడం మొదలు పెడతారు. భక్తి మార్గంలో కూడా ఎటువంటి కథలు తయారు చేశారో చూడండి. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. కావున మీరెప్పుడు ఓ రామా, ఓ భగవంతుడా అనడానికి వీల్లేదు. ఈ పదాలు భక్తి మార్గానికి చెందినవి. మీ నోటి నుండి ఇటువంటి పదాలు రాకూడదు. మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా కాండి అని బాబా అంటున్నారు. బాబా ఎంత ప్రేమగా అర్థం చేస్తున్నారు. ఎవ్వరి మాటలను వినకండి, వ్యర్థమైన పరచింతనను చేయకండి. నేను ఆత్మను అనే ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి. ఆత్మ వినాశం కాదు, శరీరం నశ్వరమైనది. ఆత్మయే సంస్కారాన్ని ధారణ చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానిగా కావాలి. ద్వాపర యుగం నుండి మీరు రావణ రాజ్యంలో దేహాభిమానులుగా అవుతారు. కావుననే ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వడం ఎంతో కష్టమనిపిస్తుంది. గడియ గడియ మాకు బేహద్దు తండ్రి లభించారన్న విషయం బుద్ధిలోకి వస్తూ ఉండాలి. కల్పకల్పము బాబా వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు వారి శ్రీమతానుసారంగా నడుచుకోవాలి. నీవే తల్లివి తండ్రివి అని వారిచే మహిమ చేస్తారు. వారు సర్వ సంబంధాల సుఖాన్ని ఇస్తారు. వారిలో మాధుర్యమంతా ఉంది. మిగిలిన మిత్ర సంబంధీకులందరూ దుఃఖమిచ్చేవారే. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు చాలా సహజమైన దారిని తెలియచేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత
మనము ఇటువంటి తండ్రి వద్దకు వస్తామని మనకు తెలుసు. ఇతడు సాధు సన్యాసి కాదు. మీరు సాధు సన్యాసులు మొదలైన వాళ్ళ వద్ద ఉండరు. ప్రవృత్తి మార్గపు సంబంధంలో మీరు మీ పాత్రని పోషించాల్సి ఉంటుంది, లేకపోతే ఇంకా గొడవ పెరుగుతుంది. యుక్తిగా నడుచుకోండి. ఇప్పుడు వినాశ సమయం సమీపంగా ఉంది. ఈ అసురీ ప్రపంచం సమాప్తమైపోతుంది అని అందరికీ ప్రేమగా అర్థం చేయించండి. ఇప్పుడు దేవతగా అవ్వాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి, ప్రేమగా అర్థం చేయించాల్సి ఉంటుంది. దేవతలు కూడా ఉల్లిపాయలు తెల్లవాయలు తినరు కదా, వెల్లుల్లి నీరుల్లి తినరు కదా. పెడతామా మనమేమన్నా నైవేద్యం? ఎప్పుడైనా నైవేద్యం చేస్తారు, ఎర్రగడ్డ తెల్లగడ్డ వేస్తారా? లేదు కదా. మనము కూడా మనుష్యుల నుండి దేవతలుగా అవుతాం కాబట్టి మనం వీటిని ఎలా తినాలి? కావున వీటిని వదిలేయండి అని మీకు బాబా చెప్తున్నారు. తమో ప్రధానం కదా, రజో ప్రధానం. చూడండి, ఉల్లిగడ్డ తరుగుతుంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇంకా తింటే ఏమవుతుంది? మంచిదంట ఆరోగ్యానికి అని చెప్తా అన్నారు బాబా. స్మృతిలో తింటే అన్నీ మంచివే. అట్లని పాపం కొంతమంది అన్నయ్యలు అక్కయ్యలు జ్ఞానంలో రాకుంటే పాపం కష్టమే కదా, తినాల్సే పడుతుంది. బాబాని ఆహ్వానం చేసి పవిత్రం చేసుకొని తినాలి. మనం తినము. బాబా అంటున్నారు, ఈ వస్తువులను మనం ఇప్పుడు తినం. ఇప్పుడు మీకు దైవీ గుణాలను నేర్పించే బేహద్దు తండ్రి లభించారు. సర్వగుణ సంపన్నులుగా కూడా ఇక్కడే కావాలి. ఇక్కడైతేనే భవిష్యత్తు కొత్త ప్రపంచం వస్తుంది. రాత్రి తర్వాత పగలొచ్చినట్లుగా ఇది వస్తుంది. ఇప్పుడు ఈ రాత్రి యొక్క అంతిమ సమయంలోనే దైవీ గుణాలను ధారణ చేయాలి. కావున మళ్ళీ ఉదయం వస్తుంది. ప్రతి ఒక్కరూ తమని తాము పరీక్షించుకోవాలి. బాబాకు అన్నీ తెలుసు కదా అని భావించడం కాదు, మిమ్మల్ని మీరు కూడా చూసుకోవాలి కదా. టీచర్కి అన్నీ తెలుసులే అని విద్యార్థి ఎప్పుడూ అనరు. పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడు తను ఎంతగా పాస్ అవుతారో, ఏ సబ్జెక్ట్లో తను డీలాగా ఉన్నారో అతడు అర్థం చేసుకోగలడు. ఇందులో తక్కువ మార్కులు లభిస్తాయి. మళ్ళీ అన్ని సబ్జెక్టులు కలపడంతో పాస్ అయిపోతారు. అన్ని సబ్జెక్టులు ఇప్పుడు కలిపేది లేదు, ఇంతకు ముందు కాలంలో ఉండేది. ఇది అర్థం చేసుకున్నారు కాబట్టి ఇందులో కూడా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. నాలో ఏ లోపం ఉంది? నేను చాలా మధురంగా అయ్యానా? అందరితో ప్రేమగా ఆత్మలైన మనకు తండ్రి పరంపిత పరమాత్మని అర్థం చేయించాలి. మనుషుల విషయం కాదు. మేము నిరాకారుణ్ణి భగవంతుడని అంటాం. రచయిత అయిన భగవంతుడు ఒక్కరే, మిగిలిన వాళ్ళంతా రచన నుండి ఎవరికి వారసత్వం లభించదు. అన్నదమ్ములకి ఎట్లా ఆస్తి లభిస్తుందా? ఏమన్నా తండ్రి నుంచి లభిస్తుంది కానీ తమ్ముడి నుంచి అన్నయ్యకు, అన్నయ్య నుంచి తమ్మునికి లభించదు కదా. ఇది చట్టమే లేదు. సర్వరచనకు సద్గతి దాత రచయిత అయిన ఒక్క బాబానే. అందులో సాధు సన్యాసులు మొదలైన వారంతా వచ్చేస్తారు. అందరూ ఆత్మలే కదా. మనుష్యుల్లో మంచివారు చెడ్డవారు ఉంటారు. స్థానం ఉన్నతంగా తక్కువగా ఉంటుంది. సన్యాసుల్లో కూడా నంబర్ వారుగా ఉన్నారు. కొందరు వేడుకుంటూ ఉంటారు, కొందరి కాళ్ళపైన పడుతూ ఉంటారు. పిల్లలైన మీరు కూడా ఉన్నతంగా తయారవ్వాలి. చాలా మధురంగా అవ్వండి. ఎప్పుడూ క్రోధంతో మాట్లాడకూడదు. ఎంత వీలైతే అంత ప్రేమతో పని తీసుకోండి. పిల్లలు చాలా విసిగిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలు అలాంటి వారే. ప్రేమగా వారికి అర్థం చేయించాలి. కృష్ణుడు చంచలత్వాన్ని చూపించినప్పుడు అతన్ని తాడుతో రోలుకి కట్టేసినట్లుగా చూపిస్తారు. ఎంత వీలైతే అంత ప్రేమగా అర్థం చేయించాలి. లేకపోతే చిన్న శిక్ష వేయండి. పాపం వారు అబోధులు కదా, ఏమీ తెలియని వాళ్ళు. సమయం కూడా అలాగే ఉంది. ఈ కాలంలో ఏమీ తెలియదేంది, 5 ఏండ్ల పిల్లోనికి అన్నీ తెలుసు, అట్లయిపోయింది. బయట ఉన్న సాంగత్యము చాలా చెడ్డది. మీరు విగ్రహాలు మొదలైనవి పెట్టుకోవాల్సిన అవసరమే లేదని ఇప్పుడు బేహద్దు తండ్రి చెప్తున్నారు. మీరు ఏ విధంగానూ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అట్లని కాదు అంటే ఇప్పుడు ఎవరింట్లో ఉన్నాయంటే తీసి పారేయండి అని కాదు. అంటే తెలియకోకుండా విగ్రహారాధన చేసినాం కదా. మామూలుగా
వేమన శతకంలో కూడా ఉంది, చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడ్డురా ఒరే ఒరే అని అనేక సూక్తులు కూడా ఉన్నాయి. అంటే మనము నమస్కారం చెయ్యకూడదని కానీ పూజ చెయ్యకూడదని కానీ ఇక్కడ కాదు. సామాన్య భక్తి, పరాభక్తి అని భగవద్గీతలో భక్తి యోగం 12వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. సామాన్య భక్తి అంటే ఫలం పుష్పం తోయం, అంటే కుంకుమ పూలు అక్షింతలు ఏది వాళ్ళకు తోచితే అది అగరబత్తి లేదా పాలు నైవేద్యం ఏదో ఒకటి తనకు యథోచితంగా తనకు చేతనైనంత భగవంతునికి అర్పణం చేసేవాళ్ళు సామాన్య భక్తులు. పరాభక్తి అంటే ఏమిటి అంటే స్వయంని భగవంతుని ముందు సమర్పించుకోవడమే పరాభక్తి. ఏ విధంగా నవవిధ భక్తులు ఉన్నాయో దాంట్లో శ్రవణం, కీర్తనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9వ భక్తి నవవిధ భక్తులు, నవవిధ భక్తి అని చెప్తారు. శ్రవణం అంటే ఫస్ట్ స్టెప్, ఆత్మనివేదన అంటే లాస్ట్ స్టెప్. బాబా మనకు ఆత్మ యొక్క అభ్యాసాన్ని ఫస్ట్ నుంచే చెప్తా ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. పిల్లలారా, నేను ఆత్మ జ్యోతిస్వరూపమైనాను, ఈ శరీరం నశ్వరము, దీన్ని ఇక్కడే వదిలేసిపోవాలి, ఇది వస్త్రం లాంటిది, నల్లగా అయిపోతానే ఎట్లా వస్త్రాన్ని తీసేసి కొత్త వస్త్రాన్ని వేసుకుంటామో అట్లే ఈ శరీరాన్ని కూడా వదిలేస్తారు. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని భగవద్గీతలో శ్లోకం ఉంది. ఆత్మ సంయమ యోగ ఉంది, రాజవిద్య రాజగుహ్య యోగ, సాంఖ్యయోగ, కర్మయోగ, భక్తియోగ, పురుషోత్తమ ప్రాప్తి యోగ. ఎన్ని అధ్యాయాల పేర్లన్నీ యోగ అనుంది. యోగం కోసం నేర్పించిన జ్ఞానం బాబా అందుకే చెప్తున్నారు, విశేషంగా చెప్తున్నారు. భోజనం విషయము చెప్పిందాక ఎలాంటి భోజనం చేస్తామో అలాంటి మనస్సు ఏర్పడుతుంది. ఇప్పుడేం చెప్తున్నారు బాబా? విశేషంగా విగ్రహాల గురించి చెప్తున్నారు. విగ్రహారాధన చెయ్యొద్దని కాదు, తెలిసిన తర్వాత ఇప్పుడు మనము కృష్ణుడిగా కావాలంటే కృష్ణుని చుట్టూ తిరిగితే, కృష్ణునికి ప్రదక్షిణ వేస్తే, కృష్ణునికి టెంకాయలు కొడితే అవుతామా? మనం కృష్ణునిలోంటి గుణాలను ధారణ చేస్తే అవుతాం. అట్లాగే విగ్రహాల ఇంట్లో అందరూ బాబా పిల్లలు లేరు, పాపం కొంతమంది భక్తి చేస్తారు. ఏది లేని దానికంటే భక్తి చేయడం గొప్పది కదా, అది బాబా అంటున్నారు. శ్రమించాల్సిన అవసరం లేదు. శివుడి చిత్రాన్ని కూడా ఎందుకు పెట్టుకోవాలి? అది ఇప్పుడు చూసారా, శివబాబా చిత్రం కూడా మనకు అవసరం లేదు, బ్రహ్మబాబా చిత్రం కూడా అవసరం లేదు. బాబా ఒక్కొక్కసారి 7 days కోర్స్ పిక్చర్స్ పెట్టుకోండి అంటారు, అంతే ఇతరులకు చెప్పడానికి. అతడు మీ తండ్రి కదా, ఇంట్లో పిల్లలు తండ్రి చిత్రాన్ని ఎక్కడైనా పెట్టుకుంటారా? తండ్రి ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా ఉంటారు కదా. అలాగే ఇప్పుడు నేను మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నాను కదా, మరి చిత్రాల అవసరం ఏముంది? లైట్ల అవసరం, చిత్రాల అవసరం లేదు. చూడు ఎంత బాగా చెప్తున్నారు. నేను పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తున్నాను. బాబ్దాదాని చూడాలి అంటారు. తండ్రి నిరాకారుడు, అతన్ని ఎలా చూడగలరు? బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. నేను ఇతరులకు ప్రవేశించే మీకు జ్ఞానాన్ని ఇస్తానని బాబా అంటారు. లేకపోతే నేను ఎలా రాను? కృష్ణుడు తనువులేకి ఎలా రాగలను? సన్యాసులే కూడా నేను రాలేను. నేను ఒకప్పుడు నంబర్ 1గా ఉన్న ఇతరులేకే వస్తాను. ఇతడే ఇప్పుడు లాస్ట్లో ఉన్నాడు. మీరు కూడా ఇప్పుడు చదువుకొని మొదటి నంబర్లేకి వెళ్ళాలి. చదివించేవారు ఒక్క బాబానే, వారినే జ్ఞానసాగర్లు అంటారు. మీకు చాలా మంచి జ్ఞానం లభిస్తోంది. శాంతిధామము మీ ఇల్లు, సుఖధామము మీ రాజధాని, దుఃఖధామము రావణ్ణి రాజ్యం. మధురాతి మధురమైన పిల్లలు, మీ ఇల్లైన శాంతిధామాన్ని స్మృతి చేయండి మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. దుఃఖధామం యొక్క బంధనాలను మర్చిపోండి. ఈ విధంగా ఇంకెవ్వరూ చెప్పలేరు, అలా ఎవ్వరూ వెళ్ళలేరు కూడా. డ్రామా మధ్యలో ఎవరు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఫలానా జ్యోతిలో కలిసిపోయింది అని నిర్వాణధామానికి వెళ్ళిపోయారు అని అంటారు. కానీ నిజానికి ఒక్కరు కూడా అట్లా వెళ్ళలేరు. అందరికీ తండ్రి యజమాని, ఒక్క పరంపిత పరమాత్మయే తండ్రి. అతడు ఆత్మలందరికీ ఒకే ఒక్క ప్రియుడు. ఆ దైహికమైన ప్రేయసీ ప్రియులు ఒకరికొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు. వారి బుద్ధిలోకి వారి చిత్రం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు.
అన్నం తలుచుకుంటూ ఉంటారు ప్రేయసీ ప్రియులు, అన్నం తింటూ ఉంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారు ఒక జన్మకు ప్రేయసీ ప్రియులు, మీరు ఒక్క ప్రియునికి జన్మ జన్మాంతరాల ప్రేయసీలు. అండర్లైన్ చేసుకోండి. ఒక జన్మకు ప్రేయసీనే అంత గుర్తు చేసుకుంటే జన్మ జన్మాంతరాల ప్రేయసీలు, జన్మ జన్మాంతరాల ప్రియుడు ఒక్క బాబానే అన్నప్పుడు ఇంకెంత గుర్తు చేసుకోవాలా అంటున్నారు బాబా. అమ్మయ్యా, ఎంత పెద్ద విషయం చెప్పి బుద్ధి లేకొస్తుందా ఒక్కొక్క విషయం బాబా చెప్పేది. మీరు ఒక్క ప్రియునికి జన్మ జన్మాంతరాల ప్రేయసీలు. ఇప్పుడు మీరు ఇంకేమి చేయనక్కర్లేదు, కేవలం ఒక్క భావాన్ని గుర్తు చేసుకోండి. ఆ ప్రేయసీ ప్రియులు ముందుకు వారి చిత్రం వచ్చేస్తుంది కదా, అది చూస్తూ చూస్తూ వారి పని కూడా ఆగిపోతుంది. చూస్తున్నారా? ఆ తర్వాత కాసేపటికి వారి ముఖం మాయమవుతుంది. ఆ తర్వాత పనిలో నిమగ్నమైపోతారు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఆత్మ బిందువే పరమాత్మ బిందువే. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి. అండర్లైన్ చేసుకోండి. అక్కడ మనుషులతో ప్రేమిస్తారు. వాళ్ళ శరీరం కనపడుతుంది, వాళ్ళ ముఖం కనపడుతుంది, చిత్రం కనపడుతుంది, ఫోటో కనపడుతుంది. ఇక్కడ మీకు ఏ ఫోటోనూ లేదు. మీరు నిరాకారుడు, బాబా కూడా నిరాకారుడే. బాబా బ్రహ్మ శరీరంలో వచ్చినారు. 36 నుంచి 69 వరకు 33 ఏండ్లు. తర్వాత గుల్జార్ దాది శరీరంలో వచ్చినారు. అర్ధనరనారీశ్వరులు అని పేరు ఉంది కదా, అందుకే శివాలయంలో 2 నందిలు పెడతారు కదా. గుల్జార్ దాదికి యొక్క స్మృతి చిహ్నంగా ధ్వజస్తంభం దగ్గర, తర్వాత శివుని గుడిలో ఫస్ట్ నంది, పెద్ద నంది పెడతారు. ఆ నంది కనుబొమ్మల మధ్యలో శివుణ్ణి చూస్తారు. నంది చెవులో చెప్తే శివుడు వింటారు అని నంది చెవులో పోయి చెప్తారు వాళ్ళ కష్టాలు. ఇంత బాగా యాద్గారు ఉంది. బ్రహ్మబాబా చెవులో చెప్పడాన్ని అక్కడ చూపించినారు. ఎంత బాగా చెప్తున్నారు బాబా. పనిపాటు చేసుకుంటూ కూడా గుర్తు చేసుకోండి. కానీ ఇక్కడ అలా ఉండదు. ఆత్మా బిందువే పరమాత్మ బిందువే. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఈ విధంగా ఎవరూ అభ్యాసం చేయడం లేదు. ఫైనల్ అర్థమైనా? ఆత్మజ్ఞానము లభించింది, తెలుసు. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం తెలుసు, ఆత్మజ్ఞానం తెలుసు. జ్ఞానం తెలుసు వేరు, అర్థం చేసుకోవడం వేరు, తెలిసేది వేరు, ఆచరించేది వేరు, నమ్మేది వేరు. ఆత్మజ్ఞానం లభించింది అనగా రియలైజేషన్ పొందారు. పూర్తి ఎక్కడ? ఇక మిగిలింది పరమాత్మ. వారిని గురించి కూడా మీకు తెలుసు. బాబా వచ్చి ఇక్కడ బ్రుకుటిలో కూర్చుంటారు, బ్రహ్మ బ్రుకుటిలో. ఇతడి స్థానం ఇదే, బ్రహ్మస్థానము ఇదే. ఆత్మ ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? లేదు. అది ఎవ్వరికీ తెలియదు. దాని ముఖ్య స్థానం బ్రుకుటి. నేను కూడా ఒక బిందువునే. నేను వచ్చి ఇతడిలో కూర్చున్నానని బాబా చెప్తున్నారు. మీకు రావడం తెలియదు కూడా. నేను ఎప్పుడొస్తానో మీకు అస్సలు తెలియదు. చాలా యథార్థంగా అర్థం చేయించడం జరుగుతుంది. దైవీ ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ రాజధాని స్థాపన అవుతోందని వెంటనే అర్థం చేసుకుంటారు. మొదట స్థాపన, ఆ తర్వాత వినాశం, తర్వాత పాలన. ఇంకే ఇతర ధర్మస్థాపకులు ఈ విధంగా అన్నారు. వారు కేవలం తమ ధర్మస్థాపన చేసుకుంటారు, ఆ తర్వాత వృద్ధిని పొందుతారు. కానీ ఇక్కడ ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తే అంతగా భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందుతారు. మీరు భవిష్య 21 జన్మల కోసం ప్రారంధాన్ని తయారు చేసుకుంటున్నారు. కావున మీరు ఎంతగా బాబాని స్మృతి చేయాలి, పురుషార్థం చేయాలి. ఇది చాలా సహజమైనది. యోగం కూడా సహజమైనదే. దాని ద్వారా మీ వికర్మలు వినాశమైపోతాయి. కల్పకల్పము నేనొచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తానని బాబా చెప్తున్నారు. అక్కడ పతితులు ఒక్కరు కూడా ఉండరు. జ్ఞానం కూడా ఎంత సహజంగా ఉంటుంది. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో కూడా బుద్ధిలో ఉంది. మనం 84 జన్మల చక్రాన్ని తిరిగాము. ఈ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. నిశ్చయంలోనే విజయం ఉంది. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి. మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాము, ఇంకా తక్కువ తీసుకుంటామా అని అనడం కాదు. మీరు బ్రాహ్మణులు కాబట్టి తప్పకుండా 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఈ నిశ్చయం ఉండాలి. అది అండర్లైన్ చేసుకోండి. మేము వచ్చినామా లేదా,
మేము సత్యుగం ప్రారంభంలో వస్తామా లేదా, 84 జన్మలు తీసుకుంటామా లేదా, కాదు మేము వచ్చినాము మళ్ళీ వస్తాము, ఇది పక్కా విశ్వాసం ఉండాలా అంటున్నారు బాబా. ఖచ్చితంగా ఉండాల, ఉంటేనే జరిగేది పురుషార్థం. చాలా సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. ఈ చిత్రాలు మొదలైనవన్నీ దివ్య దృష్టితో బాబా తయారు చేయించారని పిల్లలకు అర్థం చేయించారు. వీటిని బాబా సవరించారు కూడా. ప్రారంభంలో బాబా బెనారస్లో ఏకాంతంగా ఉన్నప్పుడు ఇటువంటి చిత్రాలను గోడపైన గీసేవారు, కానీ వారు ఏం అర్థం చేసుకునేవారు కాదు. ఎంతో సంతోషం కలిగేది. సాక్షాత్కారాలు కలగడంతో కంప్లీట్గా సమర్పితమైపోయినారు. ఏం జరుగుతుందో వారికే అర్థం కావడం లేదు. ఏ చిత్రాలైతే మొదట తయారై ఉన్నాయో వాటిని మళ్ళీ కొత్తగా తయారు చేస్తూ పోయారు. ఇప్పుడు కొత్త చిత్రాలు కల్పపూర్వం వల్లే తయారవుతున్నాయి. మెట్ల చిత్రము, తర్వాత సృష్టి చక్రం యొక్క చిత్రము ఎంత బాగుందో చూడండి, బాబాకి ఇష్టమైంది, అందుకే చెప్తున్నారు. దాన్ని అర్థం చేయించడం సహజం. ఆలస్యంగా వచ్చేవారికి ఇంకా సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. అప్పుడు కొత్తవారు ఎవరైతే వస్తారో వారు 7 రోజుల్లో మొత్తం జ్ఞానమంతా అర్థం చేసుకుంటారు. పాతవారి కన్నా వీరు ముందుకెళ్తున్నారు, మేము ముందే వచ్చి ఉంటే బాగుండేది అని కొందరు అంటారు. అరే, ఈ చింత కూడా చేయకండి. ముందే వచ్చి మళ్ళీ పారిపోయి ఉంటే ఏం చేసేవారు? ఆలస్యంగా వచ్చేవారికి సహజంగా సింహాసనం దొరుకుతుంది. మొదట వచ్చిన వారిని చూడండి, వారు ఇప్పుడు లేరు, వదిలిపోయారు. ఎవరు పాస్ అయ్యారో చివరిలో రిజల్ట్ తెలుస్తుంది. కొత్త వాళ్ళు వస్తూ పోతారు, వెంటనే సేవలో నిమగ్నం అయిపోతారు. పాతవారు అంతగా నిమగ్నం కారు. అర్థమైందా? చెవులు తెరుచుకొని వినండి. చెవులు బాగా 2 చెవులు తెరుచుకొని వినండి. చాలా ఏండ్ల నుంచి బాబా బిడ్డలు అంటారు, విఘ్నాలు వాళ్ళట్ల వీళ్ళట్ల అనుకుంటా సేవలో నిమగ్నం గారు. కొత్త వాళ్ళు బాగా సేవల్లో నిమగ్నం అవుతారు. పాతవారు అంతగా నిమగ్నం కారు. ఉత్సాహం తగ్గకూడదు. వచ్చిన రోజు ఏ ఉత్సాహం ఉందో శరీరం వదిలే రోజు కూడా అదే ఉత్సాహం ఉండాలి. అప్పుడే మనం ఉన్నతి చెందగలుగుతాం. ఉమంగ ఉల్లాసం ధైర్యం తగ్గకూడదు. పాతవారు అంతగా నిమగ్నం అవ్వరు. కొత్త పిల్లలు సేవతో బాబా హృదయం పైకి గెలుస్తారు. పాతవారు ఎంతోమంది సమాప్తమైపోయారు. కావుననే సర్వోన్నత కులభూషణులని ఎవరినైతే అన్నారో వారిలోనూ కొందరు ఆశ్చర్యవంతులై విన్నారు. మిగతా వాళ్ళు పారిపోయారు కూడా. ఏదైతే మహిమ చేయబడిందో అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది, జరుగుతోంది. అచ్చా, मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. నేను చాలా మధురంగా అయ్యానా అని చూసుకోవాలి. చాలా మధురంగా యాడైనాము. ఎవరైనా ఏమన్నంటే కోపం వస్తుంది. నాలో ఏ లోపాలు ఉన్నాయి? దైవీ గుణాలన్నీ ధారణ అయ్యాయా? సహనశీలుగా అయ్యానా అని పరిశీలించుకోవాలి. మీ నడవడిక దేవతల వలె చేసుకోవాలి. అసురీ ఆహార వ్యవహారాలు వదిలేయాలి. బాబా ఏమేమి మురళీలు చెప్పినారు అసురీవి ఆలోచించుకోండి. ఏ విధమైన వ్యర్థ విషయాలు వినకూడదు, చెప్పకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. సహనశీలుగా కావాలి. వరదానం: మీ స్మృతి, వృత్తి మరియు దృష్టిని అలౌకికంగా తయారు చేసుకునే సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా కండి. మీ వృత్తి, స్మృతి, దృష్టి ఎటువంటి సంకల్పమో అటువంటి సృష్టి అని అంటారు. నూతన సృష్టిని రచించేందుకు నిమిత్తమైన విశేషాత్మలు ఎవరైతే ఉంటారో వారి ప్రతి ఒక్క సంకల్పము శ్రేష్టంగా అనగా అలౌకికంగా ఉండాలి. ఎప్పుడైతే స్మృతి, వృత్తి మరియు దృష్టి అన్నీ అలౌకికంగా అయిపోతాయో అప్పుడు ఈ లోకంలో ఏ వ్యక్తి లేక ఏ వస్తువు తమ వైపుకి ఆకర్షితం కాదు.
ఒకవేళ ఆకర్షితం చేసినట్లయితే తప్పకుండా అలౌకికతలో లోపమున్నట్లే. ఏ వ్యక్తి వస్తు వైభవం నన్ను ఆకర్షించింది అంటే నాలో అలౌకికత లేదని అర్థం. అలౌకిక ఆత్మలు సర్వ ఆకర్షణల నుండి ముక్తులైపోతారు. స్లోగన్: హృదయంలో పరమాత్మ ప్రేమ మరియు శక్తులు నిండి ఉంటే మనసులో ఎటువంటి చిక్కులు రావు. హృదయంలో పరమాత్మ ప్రేమ మరియు శక్తులు నిండి ఉంటే మనసులో ఎటువంటి చిక్కులు రావు. సమస్యలు, బాబా పైన ప్రేమ ఉంటే ఇంకా సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? అవ్యక్త ప్రేరణ: అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి. సంపూర్ణ సత్యత కూడా పవిత్రత ఆధారంపై ఉంటుంది. పవిత్రత లేకుంటే సత్యత ఉండదు. దీనిపైన ఆలోచించాల. నేను సత్యంగా ఉన్నాను అంటే పవిత్రంగా ఉన్నాననే కదా అర్థము. కానీ రెండింటికి కనెక్షన్ ఏమిటి ఆలోచించండి. సదా సత్యంగా ఉండరు. పవిత్రత లేకపోతే సదా సత్యంగా, అది సదా సత్యంగా ఉండరు. సత్యంగా ఉండొచ్చు కానీ సదా సత్యంగా. ఇబ్బందులు వచ్చినా అబద్ధాలు చెప్పరు, సేవ కోసం అబద్ధాలు చెప్పరు, దేనికి అబద్ధాలు చెప్పరు, సత్యంగా ఉంటారు. కేవలం కామ వికారమే అపవిత్రత కాదు, దాంతోపాటు వేరే సహచరులు కూడా ఉన్నారు. కనుక మహాపవిత్రులు అనగా అపవిత్రత యొక్క నామరూపాలు కూడా లేకుండా ఉండడం. మహాపవిత్రత అంటే అపవిత్రత యొక్క పేరు గుర్తులు కూడా లేకపోవడం. అచ్చా. ఓం శాంతి బాబా. ధన్యవాదాలు.